ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మనకు ఎంతో ఇష్టమైన దేవుడు. హిందూ మతంలో ఎక్కువగా ఆరాధించే దేవుడు. ఎంతో బలవంతుడు, ధైర్యవంతుడు, బుద్ధిశాలి అయిన హనుమంతుడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్ అంటేనే హనుమంతుడు గుర్తుకు వస్తాడు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు కూడా ఉంటాడు. హనుమంతుడికి వివిధ పేర్లున్నాయి. అందులో ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు, పవనతనయ, కేసరనందన, వాయుపుత్రుడు వంటి ఇంకా ఎన్నో పేర్లున్నాయి. హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊళ్ళు తక్కువగా ఉంటాయి. హిందూ మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాలా కష్టమయ్యేది. ఇది అందరికీ తెలిసిన విషయమే. హనుమంతుడు పుట్టడానికి 2 కారణాలున్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దక్ష యజ్ఞం తర్వాత శివుని భార్య సతీదేవి మరణిస్తుంది. అప్పుడు శివుడు సతీదేవి బాడీని తీసుకొని పోతున్నప్పుడు బాధతో ప్రళయ తాండం చేస్తాడు. అప్పుడు ప్రళయం వస్తుందని భయంతో విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి బాడీని ముక్కలు చేస్తాడు. అప్పుడు ఆ ముక్కలన్నీ భారతదేశం మొత్తం చెల్లా చెదురుగా పడతాయి. అందుకే వాటిని అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. అప్పుడు శివునికి కోపం వచ్చి విష్ణువుని శపిస్తాడు. అదేంటిది అంటే, నేను నా భార్యను కోల్పోయి బాధపడుతున్నాను, అలాగే నువ్వు కూడా నీ భార్యను కోల్పోయి బాధపడతావని అంటాడు. కానీ శివుడి కోపం పోయి శాంతమయ్యాక బాధపడతాడు. విష్ణుమూర్తి అలా చేసింది లోక కళ్యాణం కోసమే కదా అని శాపము పెట్టింది ఎలాగూ తిరిగి రాదు కదా, అలా జరిగినప్పుడు నేనే నిన్ను నీ భార్యను కలుపుతాను అని మాట ఇస్తాడు. అందుకే విష్ణుమూర్తి రాముడిగా అవతారం ఎత్తుతాడు. అప్పుడు శివుడు హనుమంతుడిగా అవతారం ఎత్తుతాడు. రెండో కారణం, రావణుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ వల్ల ఎన్నో వరాలు పొందుతాడు. అందులో ఒకటి నరులు వానరుల చేత తప్ప ఎవరి వల్ల నేను మరణించకూడదు అని వరం బ్రహ్మ నుండి పొందుతాడు. అందుకే శివుడు విష్ణుమూర్తికి ఇచ్చిన మాట ప్రకారం రాముడి అవతారంలో రాముడిని సీతను కలపడానికి, అలాగే రావణుడిని సంహరించడానికి ఇలా 2 కారణాల వల్ల వానర రూపంలో హనుమంతుడిగా జన్మిస్తాడు.